తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్లో శాంతి భద్రతల విధానం మారిందా? పరాభవించే వాళ్ళని పక్కన పెట్టి ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారా? బండి సంజయ్ కొడుకు విషయంలో పోక్సో కేసులో నిందితుడైన వారిని అరెస్టు చేయాలంటే అరెస్టు చేయాలన్న డిమాండ్ చేసే వాళ్ళను కటకటాల వెనుకకు పంపిస్తున్నారా అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తే స్పష్టంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ రోజు పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని 24 గంటల్లో అరెస్టు చేయాలి, జడ్జి ముందట ప్రవేశపెట్టాలి, ఆయన వాయిస్ ని రికార్డు చేయించాలి అని చట్టాలు స్పష్టంగా చెప్తున్నా ఈ రోజుకు 5 రోజులు అవుతున్నా బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ఇంతవరకు పోలీసులకు దొరకలేదు, అరెస్టు కాలేదు, జడ్జి ముంద నిలబడలేదు. దీనిని నిరసిస్తూ తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. వెంటనే శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురండి, బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయండి అని నినదిస్తున్న పేట బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్న మహిళలను అరెస్టు చేస్తున్నది తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు. బక్క జడ్సన్ లాంటి వాళ్ళు బండి సాయి భగీరథ్ బయట ఉంటే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది, ఆ మైనర్ బాలికకు ప్రాణ ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నది. వెంటనే ఇలాంటి వాళ్ళని అరెస్టు చేయాలంటే బక్క జడ్సన్ ను అరెస్టు చేస్తున్నారు. గెల్లు శ్రీనివాసు, బీఆర్ఎస్ నాయకులు, సతీష్, మిగతా వాళ్ళందరూ ఈరోజు బండి సంజయ్ కొడుకు ఇంత చేస్తున్నా ఎందుకు అరెస్టు చేయట్లేదంటే వాళ్ళని గృహ నిర్బంధం చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. తెలంగాణలో ఈరోజు శాంతి భద్రతలు ఎటువైపు ఉన్నాయి? బాధించిన వాళ్ళ వైపు ఉన్నాయా, బాధితుల వైపు ఉన్నాయా అనే ఒక ప్రశ్న ఈరోజు ఉత్పన్నమవుతున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారుకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు నిజంగా హోమ్ మినిస్టర్గా అతను బాధ్యతలు పర్ఫెక్ట్గా నిర్వర్తించాలనుకుంటే 5 రోజులైనాక కూడా బండి సంజయ్ కొడుకు దొరకట్లేదంటే ఇది శాంతి భద్రతలకు సిగ్గుపడే ఒక అంశంగా మారబోతుంది. పోలీసుల యొక్క అసమర్థతను చాటి చెప్పే అంశంగా మారిపోతుంది. ఒకప్పుడు తెలంగాణ పోలీసు అంటే కేంద్రం నుంచి అనేక అవార్డులు రివార్డులు అందుకున్న తెలంగాణ పోలీస్ శాఖ ఈరోజు పోక్సో కేసులో ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఒక బాధ్యత గల ఒక మంత్రి కొడుకుని కూడా ఈరోజు అరెస్టు చేయలేని పరిస్థితిలో, దుస్థితిలో, అచేతనంలో, అసమర్థతలో ఉన్నారు అన్న ఒక మచ్చ తెచ్చుకుంటుంది. ఇలాంటి మచ్చ రావద్దు అంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు బాధితుల వైపు నిలబడాలి, బాధించిన వాళ్ళ వైపు కాకుండా రాక్షసులను కాదని రామరాజ్యం వైపు అడుగులేయాలి. లేకపోతే రేవంత్ రెడ్డి సర్కారు కూడా భస్మాసుర హస్తం కింద తమ నెత్తిన తామే చేయబెట్టుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం మైనర్ బాలికకు సంబంధించిన ఒక కేసు మాత్రమే కాదు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశంగా పరిగణించాలి అన్న చర్చ జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మైనర్ బాలికకు న్యాయం చేస్తుందా, బండి సంజయ్ కొడుకును కాపాడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.